అసలు ఈ క్యాన్సర్ జబ్బు రాకుండా మనం ఏమి చేయగలం? ఎలాంటి సూత్రాలు మనం పాటిస్తే ఈ జబ్బు రాకుండా మనం చూసుకోగలం? దీని గురించి మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మరి ఒకవేళ మీరు పొగ త్రాగుతున్నట్లయితే మానేయాలని నేను మనవి చేస్తున్నాను. ఎవరైనా కూడా పొగ నములుతున్నట్లయితే పొగాకును దయచేసి మానేయండి. మొట్టమొదటి సూత్రము పొగాకు నమలటము, పొగాకు త్రాగటము మానేయాలి. దీనివల్ల 40-50% క్యాన్సర్లు మనం నియంత్రించవచ్చును. సో కాబట్టి మొట్టమొదటి సూత్రము పొగాకు మానేయడము. రెండవదిగా చూసినట్లయితే మరి మనం ఊబకాయం అనేటువంటి దానివల్ల క్యాన్సర్ యొక్క సంఖ్యలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన యొక్క శరీరంలో నుండి బరువును బాగా కాపాడుకోవడం అనేది చాలా ప్రాముఖ్యము. అలాగనే మూడవదిగా మరి ఫిజికల్గా యాక్టివ్గా ఉంటాం. అంటే మనం ఫిట్నెస్ చాలా ప్రాముఖ్యమైనటువంటిది కనుక ఈ రోజుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం క్యాన్సర్ని నియంత్రించాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. నాలుగవదిగా మనం చూసినట్లయితే మరి అధికంగా మద్యపానం సేవించడం వల్ల కూడా క్యాన్సర్ సంఖ్య పెరుగుతుంది. కాబట్టి అది మానేయటం వల్ల చాలా మనకి లాభాలు కలుగుతూ ఉంటాయి. అలాగనే మరి ఐదవదిగా మనం చూసినట్లయితే అధికంగా మరి సన్లైట్లో ఎక్స్పోజ్ కాకుండా ఉంటాం. సుమారుగా 2 గంటల నుంచి 4 గంటల సమయంలో అల్ట్రావైలెట్ రేస్ యొక్క రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఎక్కువగా మరి ఎండలో ఉండకుండా ఉంటే స్కిన్ క్యాన్సర్స్ నుంచి మనం ప్రొటెక్షన్ మనకు దొరుకుతూ ఉంటుంది. అలాగనే మరి ఏడవదిగా మనం మాట్లాడాల్సి వస్తే కొన్ని స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటివి అందుబాటులో ఉన్నాయి. అలాంటివి మనం చేయించుకున్నట్లయితే జబ్బు మనలో లేకపోయినప్పుడు కూడా ఆ లక్షణాలు మనలో లేకపోయినప్పుడు కూడా ముందుగానే యొక్క జబ్బును కనుగొనటానికి వీలు పడుతూ ఉంటుంది. సో స్క్రీనింగ్ టెస్ట్స్ అని అంటాం. కొన్ని కామన్ క్యాన్సర్స్ ప్రత్యేకంగా రొమ్ము క్యాన్సర్ కావచ్చు, సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు, కొలన్ క్యాన్సర్ కావచ్చు, ప్రోస్టేట్ క్యాన్సర్ కావచ్చు, లేకుంటే ఓరల్ క్యాన్సర్ కావచ్చు, వీటికి సంబంధించి కొన్ని సులువైన ఎంతో తక్కువ ఖరీదుతో కూడిన కొన్ని పరీక్షలు మనకు అందుబాటులో ఉన్నాయి. అవి చేయించుకున్నట్టు ద్వారా ఈ యొక్క జబ్బును మనం ముందుగానే కనుగొనటానికి వీలు పడుతుంది. వాటినే స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ క్యాన్సర్ అని చెప్తూ ఉంటాం. స్క్రీనింగ్ టెస్ట్ అనగా ఏమిటి, ఇవి ఎందుకు చేయాలి, దీనివల్ల ప్రయోజనం ఏమిటి అని మనం తెలుసుకుందాం. స్క్రీనింగ్ అనగానే మనకు జబ్బు శరీరంలో ఏర్పడక ముందే కొన్ని పరీక్షలు చేయించుకుంటే దాన్ని స్క్రీనింగ్ అంటాం. మనకు కొన్ని లక్షణాలు ఉన్నప్పుడు పరీక్షలు చేయించుకుంటే దాన్ని డయాగ్నోసిస్ అంటాము, లేకుంటే రోగ నిర్ధారణ అంటాం. సో కాబట్టి స్క్రీనింగ్ ఎవరు చేయించుకోవాలి? ఎలాంటి ఇబ్బందులు లేవు, అంతా బాగున్నాను నేను అనుకున్న వాళ్ళు తరచుగా వాళ్ళ యొక్క వయస్సును బట్టి కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. ఇందాక మనం మాట్లాడుకున్నాం, స్త్రీల్లో ప్రత్యేకంగా రొమ్ము క్యాన్సరు, గర్భాశయపు ముఖద్వారపు క్యాన్సరు సర్వసాధారణంగా కనబడుతూ ఉంటాయి. సో కాబట్టి ఈ రెండింటికి కూడా మనకు ఒక మంచి 2 టెస్టులు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు రొమ్ము క్యాన్సర్కు ఎలాంటి స్క్రీన్ టెస్టులు చేయించుకోవాలి అని చూస్తే వాళ్లకు 3 రకాల స్క్రీన్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. మొట్టమొదటిగా మరి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, అంటే రొమ్ము యొక్క స్వీయ పరీక్ష, రొమ్ము స్వపరీక్ష అనేటువంటిది నెలకు ఒక్కసారి చేసుకున్నట్లయితే రొమ్ములో ఎలాంటి మార్పులు ఉన్నా కూడా మనం దానిని చూసుకుని తెలుసుకుని వైద్యుని సంప్రదించినట్లయితే వెంటనే దాన్ని నిర్ధారణ చేయడానికి వీలు పడుతూ ఉంటుంది. సో కాబట్టి మంత్లీ వన్స్ రొమ్ము యొక్క స్వీయ పరీక్ష అనేటువంటిది చేసుకోవాలి. రెండోదిగా క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, అంటే రొమ్ము యొక్క పరీక్షను వైద్యుని చేత చేయించుకోవటం. మరి 21 సంవత్సరం నుంచి 40 వరకు చూసినట్లయితే 3 సంవత్సరాలకు ఒక్కసారి మీరు వైద్యుని సంప్రదించినట్లయితే వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఎలాంటి గడ్డలు ఏమైనా ఉన్నాయా, ఎలాంటి మార్పులు ఉన్నాయని చూస్తారు. ఈ 2 కాకుండా చాలా ప్రాముఖ్యమైనటువంటి స్క్రీనింగ్ టెస్ట్ రొమ్ము క్యాన్సర్కు అందుబాటులో ఉంది. దాని పేరే మ్యామోగ్రఫీ అంటాం. మ్యామోగ్రఫీ అనగానే ఏమిటి అంటే ఇది రొమ్ము యొక్క ఎక్స్రే అయి ఉంటున్నది. ఈ రొమ్మును ఒక ఎక్స్రేలో తీసి రొమ్ములో మనకి తెలియకుండానే, చేతికి తగలకుండానే చిన్న కణితులు ఏమైనా ఏర్పడ్డాయా, అంటే సుమారుగా మరి ఒక 1/2 సెంటీమీటర్ కావచ్చు, 1 సెంటీమీటర్ కావచ్చు, చిన్న కణితులు మనకు తెలియకుండానే ఇక క్యాన్సర్ ప్రారంభమైనట్లయితే దానిని మనం ముందుగానే నిర్ధారణ చేయడానికి, పట్టుకోవడానికి వీలు పడుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం, ముందశలో క్యాన్సర్ని పట్టుకుంటే దాన్ని పూర్తిగా మనం జయించవచ్చు. కాబట్టి మనకు లక్షణాలే లేకుండా ఉన్నప్పుడు మనం పట్టుకుంటే ఇంకా ముందుగా పట్టుకున్నట్టు. కాబట్టి దాని ద్వారా మనం జబ్బుపై పూర్తిగా జయాన్ని పొందడానికి వీలు పడుతుంది. సో రొమ్ము క్యాన్సర్ గురించి 3 పరీక్షలు చెప్పాను. మొట్టమొదటిది రొమ్ము స్వీయ పరీక్ష, రెండవది క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, మూడవది మ్యామోగ్రఫీ. సరే, ఈ మ్యామోగ్రఫీ ఎప్పుడు చేయించుకోవాలి, ఎవరు చేయించుకోవాలి అని చూస్తే 35 నుంచి 40 సంవత్సరాలు పైబడిన వారు సంవత్సరానికి ఒక్కసారి ఈ యొక్క మ్యామోగ్రఫీ చేయించుకుంటే సరిపోతుంది. 20 నుంచి 40 సంవత్సరాల లోపల వాళ్ళు ఈ యొక్క మ్యామోగ్రఫీ చేయించడం వల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకంటే వారి యొక్క రొమ్ము ఎంతో డెన్స్గా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఎక్స్రేలో ఏమీ కూడా కనబడదు. కాబట్టి చిన్న వయసు ఉన్న వాళ్ళు నాకు కూడా మ్యామోగ్రఫీ కావాలని అడగటం వల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు. సో కాబట్టి 40 ఇయర్స్ దాటిన తర్వాత సంవత్సరానికి ఒక్కసారి ఈ యొక్క మ్యామోగ్రఫీ ఎలాంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ చేయించుకోవడం మంచిది.
అలాగనే సర్వైకల్ క్యాన్సర్ గురించి మనం ఎలాంటి స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి అని చూస్తే మరి సింపుల్ టెస్ట్ అందుబాటులో ఉంది. దాని పేరే ప్యాప్ స్మియర్ అని అంటాము. దీన్ని ఎలా చేస్తారు, ఇదేమైనా నొప్పి కలిగిస్తుందా అంటే ఏమాత్రం కూడా ఇబ్బంది కలిగించదు. ఎందుకంటే మన యొక్క మరి గర్భాశయపు ముఖద్వారం మీద ఉన్నటువంటి కొన్ని కణాలను ఒక చిన్న పెన్సిల్ ద్వారా దాన్ని తీసుకుని దానిని మైక్రోస్కోప్లో చూసి జబ్బు ఏమైనా ప్రారంభమైందా లేదా అని తెలుసుకోవడానికి వీలు పడుతుంది. మరి గర్భాశయపు ముఖద్వారపు క్యాన్సర్ను ఒక 5 సంవత్సరాల ముందుగానే గుర్తించడానికి ఈ యొక్క టెస్ట్ మనకి అందుబాటులో ఉంది. సో కాబట్టి సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి ప్యాప్ స్మియర్ ఎవరు చేయించుకోవాలి? 21 సంవత్సరం నుంచి 40 సంవత్సరం వరకు 3 సంవత్సరాలకు ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. 40 సంవత్సరాలు పైబడిన వారు సంవత్సరానికి ఒక్కసారి చేయించుకుంటే సరిపోతుంది. గర్భసంచి తీసేసిన వారు ఈ యొక్క టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం అసలు లేదు. సో కాబట్టి గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ గురించి, రొమ్ము క్యాన్సర్ గురించి మనం తెలుసుకున్నాం. పురుషుల్లో మరి సీరం ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ PSA టెస్ట్ అనేటువంటి చేయటం ద్వారా ఈ యొక్క ప్రోస్టేట్ క్యాన్సర్ని ముందుగా కనుగొనడానికి వీలు పడుతుంది. సంవత్సరానికి ఒక్కసారి PSA టెస్ట్ చేస్తే సరిపోతుంది. అలాగనే కోలాన్ క్యాన్సర్ అంటే పెద్ద ప్రేగుక క్యాన్సర్ కూడా స్క్రీనింగ్ టెస్ట్ మనకి అందుబాటులో ఉంది. దాన్నే మనం కొలనోస్కోపీ అనేటువంటి ఒక చిన్న పరీక్ష ద్వారా కనుగొనడానికి వీలు పడుతుంది. సరే ఎవరు చేయాలి, ఎన్నిసార్లు చేయాలి మనం చూస్తే మరి 10 సంవత్సరాలకు ఒక్కసారి 50 సంవత్సరాలు పైబడిన వారు చేయించుకుంటే సరిపోతుంది. ఒకసారి నార్మల్గా వస్తే మరలా 10 ఏళ్ల వరకు కూడా అది చేయించుకోవాల్సిన అవసరము లేదు. ఎందుకంటే కోలాన్ క్యాన్సర్ అనేటువంటిది ఒక చిన్న పుండుగా ప్రారంభమై అది క్యాన్సర్లోగా మారాలి అంటే అంత సమయం పడుతుంది. సో కాబట్టి సర్వసాధారణమైనటువంటి ఇక క్యాన్సర్లు ప్రత్యేకంగా రొమ్ము కావచ్చు, గర్భాశయ ముఖద్వారం కావచ్చు, ఓరల్ క్యాన్సర్స్ ప్రత్యేకంగా నోటి క్యాన్సర్లు మీకు ఎలాంటి మార్పు నోట్లో కనబడినట్లయితే, తెల్ల మచ్చ కావచ్చు, నల్ల మచ్చ కావచ్చు, లేక మానని పుండు ఉన్నట్లయితే డాక్టర్ని సంప్రదించండి. ఎలాంటి టెస్టులు లేకుండా టార్చ్ లైట్ ఎగ్జామినేషన్ చేసి దానిని ముందుగా కనుగొనడానికి జబ్బు ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి వీలు పడుతూ ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి సర్వసాధారణ క్యాన్సర్లకు స్క్రీనింగ్ టెస్టులు మనం చేయించుకోవడం వల్ల మనం జబ్బును ముందుగా కనుగొనవచ్చు. సో క్యాన్సర్ నివారించాలి అంటే మన జీవనశైలి మారాలి, మన యొక్క అలవాట్లు మారాలి, మన యొక్క మరి చాయిసెస్ అంటే మన యొక్క తీర్మానాలు, మనం ఏం కావాలని కోరుకుంటున్నామో ఈ లోకంలో అవి మారాలి. సో ఇలాగ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మరి యొక్క జబ్బుపై మనం జయాన్ని పొందడానికి వీలు పడుతుంది. కేవలం 5 నుంచి 10% క్యాన్సర్లు మాత్రమే వంశపారంపర్యంగా వస్తాయి. సో కాబట్టి ఇంట్లో ఎవరికో వచ్చిందంటే మాకు వచ్చేస్తామని చెప్పి అందరూ భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ మీ కుటుంబంలో ఎక్కువ మందికి అంటే 2 కన్నా ఎక్కువ మంది దగ్గర సంబంధుల్లో క్యాన్సర్ యొక్క లక్షణాలు ఉన్నట్లయితే అప్పుడు మీరు కొన్ని జెనెటిక్ టెస్ట్ చేయించుకోవచ్చు. దాని ద్వారా మీలో ఈ జబ్బు ఉన్నదా లేదని తేల్చడానికి వీలు పడుతూ ఉంటుంది. సో కాబట్టి ప్రియ శ్రోతలారా, మీ అందరికీ నేను చెప్పవలసిన విషయం ఏంటంటే క్యాన్సర్ అనగానే భయపడవలసిన అవసరం లేదు. క్యాన్సర్ని జయించడానికి తగ్గ పరికరాలు, తగ్గ మందులు అందుబాటులో ఉన్నాయి. అన్నిటికంటే ముందుగా ఈ జబ్బు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే మరి దానికన్నా గొప్ప విషయం మరొకటి లేదు. కాబట్టి మన జీవన శైలిపై మన యొక్క మనసును ఉంచుదాం. మన యొక్క జీవన శైలిని మనం బాగు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క సంఖ్యను మనం తగ్గించడానికి వీలు పడుతూ ఉంటుంది. సో కనుక క్యాన్సర్పై జయించాలి అంటే మొట్టమొదటిగా మన యొక్క జీవన శైలిపై మనకు కంట్రోల్ ఉండాలి. అప్పుడు మనం దీన్ని జయించడానికి, తగ్గించడానికి వీలు పడుతూ ఉంటుంది. ఒకవేళ ఈ యొక్క లక్షణాల గురించి కూడా మనం తెలుసుకుని మన బంధువుల్లోనో లేక మన యొక్క కుటుంబస్తుల్లోనో ఎవరికైనా ఇలాంటి లక్షణాలు తరచుగా ఉన్నట్లయితే వెంటనే మీరు వైద్యుని సంప్రదించండి. దాని ద్వారా ఈ జబ్బును ముందుగా కనుగొనడానికి వీలు పడుతుంది. ఇలాగూ మరి మనం క్యాన్సర్పై జయాన్ని పొందడానికి వీలు పడుతుంది. ఇంతవరకు మీరు ఎంతో శ్రద్ధగా క్యాన్సర్ గురించి మరి విన్నందుకు, చూసినందుకు మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. ఒక విషయం గుర్తుపెట్టుకుందాం, ఈ లోకం అనేటువంటిది మరి ఎంతో శాశ్వతం కాదని అందరికీ తెలిసిన విషయమే. మరణం అనేటువంటిది ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. కానీ క్యాన్సర్ జబ్బు అనగానే చాలా భయము, చాలా ఆందోళన ప్రజల్లో కనబడుతూ ఉంటుంది. ఈ జబ్బుని మనం నివారించాలి, ఈ జబ్బుపై జయాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా మనము కొన్ని మార్పులు, కొన్ని మరి కొంత డిసిప్లిన్ అంటే ఒక శిస్తు లేక ఒక క్రమశిక్షణ అనేటువంటిది మన జీవితంలో కనబడాలి. అప్పుడు మాత్రమే మనం జబ్బుపై విజయాన్ని పొందడానికి వీలు పడుతుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. మరి చూడండి, ఈ యొక్క క్యాన్సర్ జబ్బు అనేటువంటిది శరీరంలో కణాలు విభజన యొక్క ప్రక్రియ జరుగుతూ ఉన్నప్పుడు పక్కన ఉన్న సెల్స్ యొక్క మాట వినటం లేదు, అంటే విధేయత చూపటం లేదు, డిసొబీడియన్స్ అని అంటాం దాన్ని. అంటే కణాల విభజనలో బాబు కణాల విభజన ఆగు అని చెప్పినప్పుడు అది ఆగటం లేదు, విభజన జరుగుతూ పోతుంది, కణితి ఏర్పడింది. అంటే మాట వినకపోవటం, డిసొబీడియన్స్ అనేటువంటిది. మరి ఆత్మీయ రీతి కూడా మీరు ఆలోచించినట్లయితే పాపం అనేటువంటిది ఈ లోకంలో ఎలాగ వచ్చిందని మన అందరికీ తెలిసిన విషయమే. మరి ఆజ్ఞను అతిక్రమించి
చెప్పిన మాటను చేయకపోవటం వల్ల ఈ యొక్క పాపం అనేటువంటిది మానవ లోకానికి వచ్చింది. అలాగనే మరి క్యాన్సర్ జబ్బు కూడా పాపం లాంటిది. ఇంకా మరి మన యొక్క శరీరంలో మనకు తెలియకుండానే మాట వినకుండానే విభజన జరిగేటువంటి ప్రక్రియను మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన యొక్క జీవన శైలి చాలా ప్రాముఖ్యమని నేను చాలాసార్లు నొక్కి చెప్పి ఉంటున్నాను. కనుక మీరు మనందరం కూడా ఆలోచించవలసిన విషయం ఏమిటి అంటే, ఈ యొక్క జబ్బును బారిన పడకుండా ఉండటం అనేటువంటిది ప్రాముఖ్యము. దేవుడు ఈ యొక్క శరీరాన్ని మనకి ఇచ్చాడు. ఇది ఎంతో విలువైన శరీరము. ఒక ఆయన ఈ విధంగా చెప్పాడు, మన మానవుని యొక్క శరీరం యొక్క విలువ ఎంత అంటే 420 లక్షల కోట్లు అని చెప్పాడు. చూడండి, దేవుడు తన యొక్క స్వరక్తాన్ని ఇచ్చి ఈ యొక్క శరీరాన్ని కొనుక్కున్నాడు. ఎంత మరి ఆయన రక్తం యొక్క విలువ ఎంత గొప్పది. మానవాళి అంతటి కోసం ఆయన అంత గొప్ప త్యాగం చేశాడు. ఆయన ఏమంటున్నాడు, నేను మీ హృదయంలోనూ ఉంటానని చెప్తున్నాడు. దేవుడు నివసించే దేవుని యొక్క ఆలయము మన యొక్క శరీరం అయి ఉంటుండగా దీనిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరికి కూడా ఉంది. మన శరీరాన్ని మనం చాలా చక్కగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ శరీరంలో ఎలాంటి జబ్బులకు తావు లేకుండా మరి మనం చూసుకోవాల్సిన బాధ్యత దేవుడు మనకి ఇచ్చి ఉంటున్నాడు. ఆయన ఆలయాన్ని చక్కపరచవలసిన అవసరం కూడా మనకు ఉన్నది. కాబట్టి మీ యొక్క దేహాన్ని మీరు మరి పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేటువంటిది మరి ఆత్మీయ విషయాలకు మాత్రమే కాదు, ఫిజికల్గా కూడా మన శరీరాన్ని చక్కగా కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యము. కనుకనే మరి క్యాన్సర్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, మరి ఇలాంటి జీవన శైలి సంబంధ జబ్బుల నుంచి మనం దూరంగా ఉండాలి అంటే మనమే మంచి తీర్మానం తీసుకొని మంచి అలవాట్లని మనం ఫాలో చేసినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క జబ్బుల నుంచి మనం దూరంగా ఉండగలం.